ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వర్డ్ దారుణంగా. దారుణంగా అనే వర్డ్ని ఇంగ్లీష్లో టెరిబ్లీ ఆర్ హరిబ్లీ ఆర్ సివియర్లీ, ఈ మూడిటికి కూడా మీనింగ్ దారుణంగా. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, అతను దారుణంగా ఓడిపోయాడు. అతను దారుణంగా ఓడిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ లాస్ట్ టెరిబ్లీ. హీ లాస్ట్ అంటే అతను ఓడిపోయాడు, టెరిబ్లీ అంటే దారుణంగా. నెక్స్ట్ వన్, ఆమె దారుణంగా ఏడ్చింది. ఆమె దారుణంగా ఏడ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ క్రైడ్ హరిబ్లీ. షీ క్రైడ్ అంటే ఆమె ఏడ్చింది, హరిబ్లీ అంటే దారుణంగా. నెక్స్ట్ వన్, నాకు దారుణంగా తలనొప్పి వచ్చింది. నాకు దారుణంగా తలనొప్పి వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు ఐ గాట్ ఏ సివియర్ హెడేక్. ఐ గాట్ ఏ సివియర్ హెడేక్ అంటే నాకు దారుణంగా తలనొప్పి వచ్చింది. నెక్స్ట్ వన్, ఆ ప్రమాదంలో కారు దారుణంగా దెబ్బతింది. ఆ ప్రమాదంలో కారు దారుణంగా దెబ్బతింది అని చెప్పాలనుకున్నప్పుడు ద కార్ వాస్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఇన్ ది యాక్సిడెంట్. ద కార్ వాస్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ ఇన్ ది యాక్సిడెంట్ అంటే ఆ ప్రమాదంలో కారు దారుణంగా దెబ్బతింది అని. నెక్స్ట్ వన్, అతను దారుణంగా అలసిపోయాడు. అతను దారుణంగా అలసిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ వాస్ టెరిబ్లీ టైర్డ్. హీ వాస్ టెరిబ్లీ టైర్డ్ అంటే అతను దారుణంగా అలసిపోయాడు. నెక్స్ట్ వన్, ఈరోజు వాతావరణం దారుణంగా ఉంది. ఈరోజు వాతావరణం దారుణంగా ఉంది అనేదాన్ని ద వెదర్ ఈజ్ టెరిబుల్ టుడే. ద వెదర్ ఈజ్ టెరిబుల్ టుడే అంటే ఈరోజు వాతావరణం దారుణంగా ఉంది అని. నెక్స్ట్ వన్, వాళ్ళు దారుణంగా ప్రవర్తించారు. వాళ్ళు దారుణంగా ప్రవర్తించారు అని చెప్పాలనుకున్నప్పుడు దే బిహేవ్డ్ హరిబ్లీ. దే బిహేవ్డ్ అంటే వాళ్ళు ప్రవర్తించారు, హరిబ్లీ అంటే దారుణంగా. నెక్స్ట్ వన్, నేను దారుణంగా భయపడ్డాను. నేను దారుణంగా భయపడ్డాను అనేదాన్ని ఐ వాస్ టెరిబ్లీ స్కార్డ్. ఐ వాస్ టెరిబ్లీ స్కార్డ్. నెక్స్ట్ వన్, ఆ సినిమా దారుణంగా బోరింగ్గా ఉంది. ఆ సినిమా దారుణంగా బోరింగ్గా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు దట్ మూవీ వాస్ టెరిబ్లీ బోరింగ్. దట్ మూవీ వాస్ టెరిబ్లీ బోరింగ్ అంటే ఆ సినిమా దారుణంగా బోరింగ్గా ఉంది అని. నెక్స్ట్ వన్, అతని ఆరోగ్యం దారుణంగా పడిపోయింది. అతని ఆరోగ్యం దారుణంగా పడిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ హెల్త్ బికేమ్ వెరీ బ్యాడ్. హిస్ హెల్త్ అంటే అతని ఆరోగ్యం, బికేమ్ వెరీ బ్యాడ్ అంటే చాలా దారుణంగా పడిపోయింది అని. నెక్స్ట్ వన్, మ్యాచ్లో మా టీం దారుణంగా ఆడింది. మ్యాచ్లో మా టీం దారుణంగా ఆడింది అని చెప్పాలనుకున్నప్పుడు అవర్ టీమ్ ప్లేడ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ది మ్యాచ్. అవర్ టీమ్ అంటే మా టీం, ప్లేడ్ అంటే ఆడింది, వెరీ బ్యాడ్లీ అంటే చాలా దారుణంగా, ఇన్ ది మ్యాచ్ అంటే మ్యాచ్లో. నెక్స్ట్ వన్, అతను దారుణంగా గాయపడ్డాడు. అతను దారుణంగా గాయపడ్డాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ వాస్ సివియర్లీ ఇంజ్యూర్డ్. హీ వాస్ సివియర్లీ ఇంజ్యూర్డ్ అంటే అతను దారుణంగా గాయపడ్డాడు. నెక్స్ట్ వన్, పరిస్థితి దారుణంగా మారింది. పరిస్థితి దారుణంగా మారింది అని చెప్పాలనుకున్నప్పుడు ద సిచ్యువేషన్ బికేమ్ టెరిబుల్. ద సిచ్యువేషన్ అంటే పరిస్థితి, బికేమ్ టెరిబుల్ అంటే దారుణంగా మారింది అని. నెక్స్ట్ వన్, అతను పరీక్షలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అతను పరీక్షలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఫెయిల్డ్ బ్యాడ్లీ ఇన్ ది ఎగ్జామ్. హీ ఫెయిల్డ్ అంటే అతను ఫెయిల్ అయ్యాడు, బ్యాడ్లీ అంటే దారుణంగా, ఇన్ ది ఎగ్జామ్ అంటే పరీక్షలో. నెక్స్ట్ వన్, ఆమె దారుణంగా నిర్లక్ష్యం చేసింది.
ఆమె దారుణంగా నిర్లక్ష్యం చేసింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ బిహేవ్డ్ వెరీ కేర్లెస్లీ. షీ బిహేవ్డ్ అంటే ఆమె బిహేవ్ చేసింది, వెరీ కేర్లెస్లీ అంటే నిర్లక్ష్యం చేసింది అని. నెక్స్ట్ వన్, అతను దారుణంగా అరిచాడు. అతను దారుణంగా అరిచాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ షౌటెడ్ టెరిబ్లీ. హీ షౌటెడ్ అంటే అతను అరిచాడు, టెరిబ్లీ అంటే దారుణంగా. నెక్స్ట్ వన్, వాళ్ళు దారుణంగా మోసం చేశారు. వాళ్ళు దారుణంగా మోసం చేశారు అని చెప్పాలనుకున్నప్పుడు దే చీటెడ్ బ్యాడ్లీ. దే చీటెడ్ బ్యాడ్లీ అంటే వాళ్ళు దారుణంగా మోసం చేశారు. సో ఈ విధంగా మనం దారుణంగా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.